అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. కుప్పం నుంచి ఈసారి ఎలాగైనా చంద్రబాబు గారిని గెలవనీయకూడదు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా అటుకు వచ్చి విరివిగా నిధులు మంజూరు చేయడం, అది చేయండి ఇది చేయండి అని చెప్పడం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నువ్వు అసెంబ్లీ మెట్లు ఎలా ఎక్కుతావో చూస్తాను, కుప్పంలో నిన్ను ఓడించి తీరుతాననేసి ఆయన ఆడ శబ్దం చేశారు. ఇవాళ కూడా కుప్పం మీదే ఫోకస్ చేశారు. భరత్ని ఎమ్మెల్సీగా అదే పనిగా చేశారు. అక్కడ చంద్రబాబు గారికి పోటీగా ఉండాలా అనేసి భరత్ని ఎమ్మెల్సీగా కూడా ఇచ్చారు. ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారు శబ్దం చేశారు. పెద్దిరెడ్డి గారు ఇక పొంగనూరు కన్నా ఎక్కువ ఫోకస్ కుప్పం మీద పెట్టేశారు. ఇంత గట్టిగా వాళ్ళు ప్రయత్నిస్తున్న తరుణంలో చంద్రబాబు గారు ఏ ధైర్యంతో మిమ్మల్ని తెచ్చాడు ఇన్ఛార్జిగా ఇచ్చారు అసలుకి? అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ప్రయోగాలు చేయడంలో ఆయన కన్నా నెంబర్ 1 ఎవ్వరూ లేరు. ఓకే. సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం చేసిన పనితీరు మీద నచ్చి ప్రయోగం లాగే, అంటే ఒక అవకాశం ఇద్దాం, యంగ్స్టర్స్కి ఒక అవకాశం ఇస్తే ఏ విధంగా పనిచేస్తారు, ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తారనే ఉద్దేశంతో అక్కడ పనిచేసే అవకాశం అనేది నాకు ఇవ్వటం జరిగింది. నిజంగానే చాలా దారుణమైన పరిస్థితులు. అంటే 2019 వరకు ముందు కుప్పం వేరు, 19 నుంచి 24 మధ్య కుప్పం వేరు. లోకల్ బాడీస్ వాషౌట్ చేసేసారు కదా. వాషౌట్ చేశారంటే మున్సిపాలిటీ ఒకటే కంటెస్ట్ చేసింది, మిగతా అన్ని కూడా అప్పుడు కంటెస్ట్ చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీస్ బాయ్కాట్ చేశారు. మున్సిపాలిటీస్లో చూసాం, మన నామినేషన్లు కూడా దౌర్జన్యంగా విత్డ్రాల్ చేయించి, డిస్క్వాలిఫై చేయించి, అభ్యర్థులను కిడ్నాప్ చేసి, లేకపోతే తీసుకెళ్లి నాయకులందరినీ జీడీ నెల్లూరు, నగరి ఆ పోలీస్ స్టేషన్లో పెట్టి ఒక రకమైన విధ్వంసకరం, రాష్ట్రంలో నాకు తెలిసి అంత విధ్వంసకరమైన ఎలక్షను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులందరూ అక్కడికి వచ్చి, మీరు గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా లోకల్ బాడీస్ జరిగిన వాటితో కుప్పం మున్సిపాలిటీ జరగలేదు, తర్వాత జరిపారు. ఒకటి హోల్డ్ చేసి తర్వాత పెట్టారు, ఎలక్షన్ పెట్టి అందరూ ఇంకా అదొక రణరంగం లాగా దాన్ని ఎలక్షన్లు జరిపారు. అంటే అధికార బలాన్ని, ధనాన్ని, ఒకటి కాదు పోలీసు వినియోగం కానీ రాష్ట్రంలో ఇంకెప్పుడు ఏ ఎలక్షన్లో కూడా అట్లాంటిది జరిగి ఉండదు. అట్లా చేసిన ఎన్నికలు అది. దానివల్ల మున్సిపాలిటీ ఓడిపోవడం జరిగింది. అక్కడ అది కూడా మున్సిపాలిటీ ఓడిపోయింది. ఓవరాల్ ఓట్స్ చూస్తే 3,000 చేంజ్ ఓట్స్ తోటే మున్సిపాలిటీ చేజారిపోవడం జరిగింది, వాళ్ళంత విధ్వంసం చేస్తేనే. సో అయితే తర్వాత అక్కడి నుంచే వాళ్ళు వైనాట్ 175 అనే స్లోగన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. మేము కుప్పం కూడా గెలుస్తాము అది ఇది అని చెప్పి, వైనాట్ కుప్పం అని చెప్పనేసి వైనాట్ 175 స్లోగన్ కూడా అప్పుడే నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. సరే, అది పొలిటికల్ ఇది. అయితే పెద్దిరెడ్డి గారు నిజంగా ఆయన ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల కన్నా ఇంకా పర్సనల్ ఇది. ఎందుకంటే సార్కి, సిబిఎన్ గారికి, ఆయనకి యూనివర్సిటీ టైం నుంచి ఒక కైండ్ ఆఫ్ రైవల్రీ ఉంది. ఇంక ఇది ఇంకొంచెం ఇప్పుడు ఏదో అవకాశం ఉంది, ఏదో ఓడిచ్చి నేను ఏదో కసి తీర్చుకోవాలో లేకపోతే ఏదో ఇది చేయాలని చెప్పనేసి అని ప్రయత్నం చేశారు. ఎలా గెలుస్తావో చూస్తానని ఆయన, కుప్పం నుంచి నువ్వు ఎలా గెలుస్తావని చూస్తాను ఆయన. కానీ ఒకరికొకరు పంతాలు. కానీ పెద్దిరెడ్డి గారి దూకుడికి, పెద్దిరెడ్డి గారిని తట్టుకొని మీరు కుప్పం ఇన్ఛార్జిగా చేయడం అనేది చాలా ధైర్య సాహసాలతో కూడుకున్న పని అనమాట అది. ఎందుకంటే ఎంతటికైనా పోతారు కేసులు గట్రా, ఇంకా ఏమైనా దాడులు. మీకు తెలుసు పొంగనూరు రామచంద్ర యాదవ్ పరిస్థితి ఏమైందని, ఎన్నిసార్లు అతని ఇంటి మీద దాడులు చేశారు, ఆస్తుల ధ్వంసం చేశారు, అన్ని అయినాయి వాటి మీద కూడా. కాకపోతే వాటిని ఎక్కువ ఇదిగా లేకుండా మేము మేనేజ్ చేసుకుంటూ వచ్చాము. అంటే ఎక్కడ పాజిటివ్ వాతావరణం డిస్టర్బ్ కాకుండా మనం పనిచేయాలనే టార్గెట్ తోటి పనిచేస్తాం. ఎందుకంటే ఓటర్ మూడ్ అనేది మనకు అర్థమవుతుంది. మనకి తెలుగుదేశం పార్టీ వైపు, చంద్రబాబు నాయుడు గారి వైపు ఉన్నారనేది క్లారిటీ. పెద్దిరెడ్డి గారు కూడా కుప్పం వచ్చి మీటింగ్లో 30,000తో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు అది ఇదని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు నేను సాయంత్రమే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, సవాలు విసురుతున్నా, చంద్రబాబు నాయుడు గారు కనుక ఇక్కడ ఓడిపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, గెలిస్తే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా, పెద్దిరెడ్డి గారు మీకు సవాల్ స్వీకరించే దమ్ము ఉందా అని చెప్పనేసి ఆ రోజు కూడా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే నా ధైర్యం ఏంటంటే 30 సంవత్సరాలు ఒక నాయకుడు ఏ విధంగా ఉన్న నియోజకవర్గాన్ని ఏ విధంగా మార్చారు, ఏ విధంగా ఉన్న ప్రజల జీవితాలను ఏ విధంగా మార్చారు. వారానికి ఒక పూట స్నానం చేసేటటువంటి పరిస్థితి, ఒక రోజు అంటే నీళ్లు లేక, ప్లస్ బురద నీళ్ళు ఎట్లెట్లా అనుకొని ముంచుకొని నీళ్లు తాగే స్థితి నుంచి, చెరువులో నీళ్లు తాగే స్థితి నుంచి ఈరోజు ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చి ఈరోజు కుప్పంలో చదువుతున్నారు. అక్కడ ఉండే మెడికల్ కాలేజీలో అంతా చదువుతున్నారు. ఆ లెవెల్కి ప్రతి మండలానికి స్కూల్స్, వాటర్ ట్యాంక్స్, రోడ్స్, మీరు ఏ మూలకన్నా పోండి రోడ్స్,
ప్లస్ ఈరోజు ప్రతి మండలానికి జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ద్రవిడ యూనివర్సిటీ, యు నేమ్ ఎనీథింగ్, కేజీ టు పీజీ కుప్పంలోనే చదువుకొని వాళ్ళు విద్యావంతులై బయటకు వెళ్ళేటటువంటి పరిస్థితి. అది ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, అదర్ డిగ్రీ కోర్సెస్ కావచ్చు, పీజీ కోర్సెస్ కావచ్చు, చదువుకోవడానికి పలమనేరు, మదనపల్లి, చిత్తూరు, తిరుపతి వెళ్ళే స్థాయి నుంచి ఈరోజు బయట నుంచి వచ్చి ఇక్కడ కుప్పంలో చదువుకునే స్థాయికి కుప్పాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు. అగ్రికల్చర్ తీసుకుంటే ఓన్లీ సంప్రదాయ పంటలు లైక్ జొన్నలు, రాగులు, సజ్జలు పండించుకునేటటువంటి పరిస్థితిలో ఉన్న రైతులకి ఇజ్రాయెల్ టెక్నాలజీ తెచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి డ్రిప్ ఇచ్చి ఇరిగేషన్ ఇచ్చి, ఇక్కడ మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్తానండి. ఈరోజు ఆయన చేసిన డెవలప్మెంట్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బాగుపడ్డారు, ప్రతి ఒక్క కుటుంబం బాగుపడింది, ప్రతి ఒక్క బిడ్డలకు అవకాశాలు వచ్చినాయి. నెంబర్ 2, రైతులకు కూడా మన పార్టీ వాళ్ళు కాస్తారన్నా కూడా తీసేసేయండి, ఎలక్షన్స్ వరకే పార్టీలు ఏదైనా సరే నా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని రైతులు పార్టీలకు అతీతంగా రైతులకి డ్రిప్పులు 90% సబ్సిడీతో డ్రిప్పులు ఇచ్చి ఇజ్రాయెల్ టెక్నాలజీ నేర్పించి ఈరోజు పూలు, పండ్లు, హార్టికల్చర్ మనకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టారు. సిఓఈ హార్టికల్చర్ సిఓఈ పెడితే 10 కోట్ల నిధులతోటి, ఇజ్రాయెల్ నిధులతోటి పెడితే ఈరోజు దేశంలోనే బెస్ట్ సిఓఈ కింద స్కోచ్ అవార్డు మొన్న గెలుచుకుంది. 3.5 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేశారు. 1,52,50,00,000 ప్రాఫిట్ తోటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నడుస్తుంది. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రీజనేనా అంటే చంద్రబాబు నాయుడు గారు 30,000 ఓట్లతో ఓడిపోతారని పెద్దిరెడ్డి గారు సవాల్ చేశారు. కానీ మనం 2019 ఎన్నికలు 2014 నుంచి తీసుకుంటే 2019 అంతకుముందు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల్లో కూడా గ్రాఫ్ తగ్గుతూ వచ్చిందంట, ఓటింగ్ తగ్గుతూ వచ్చింది, మెజార్టీ తగ్గుతూ వచ్చింది ఆయనకు. కానీ 2024లో ఒక్కసారిగా మళ్ళా పైకి ఎగబాకింది అనమాట గ్రాఫ్. అసలుకి సెన్సెక్స్ పెరిగిపోయింది. పెద్దిరెడ్డి గారేమో 30,000తో ఓడిపోతారని సవాల్ చేసి చంద్రబాబు గారి గ్రాఫ్ అమాంతం అలా పెరిగిపోయింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారేమో చావు తప్పి కన్నులు ఒట్టపోయినట్టుగా ఒక 4,500 ఓటుతో ఆయన బయటపడిపోయారు. ఎలా సాధ్యమైందంటారు? కుప్పంలో బాబు గారు మెజార్టీ పెరగడానికి కారణం ఏంటి? పుంగనూరు పుడింగిగా మీ బాబు గారు అంటుంటారు కదా చంద్రబాబు గారు, ఆయనకు గ్రాఫ్ పడిపోవడానికి బలమైన కారణం ఏమంటారు? అంటే ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా పాజిటివ్ పాలిటిక్స్ చేస్తారు. సార్ దేని మీద జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏంటి, ఎవరిని కేసులు పెడదామా, ఎవరిని జైల్లో వేద్దామా అని ఒక విధ్వంసకరమైన వాతావరణం ఫస్ట్ 6 నెలల్లో రాష్ట్రం మొత్తం ఒక భయానకమైన వాతావరణం నడిచింది. ఈరోజు వాళ్ళందరూ వైసీపీ వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు, ఏం చేస్తారో మమ్మల్ని ఏం చేస్తారని చెప్పనేసి. చంద్రబాబు నాయుడు గారు మనం ఎంతో నమ్మకంతో హయ్యెస్ట్ మ్యాండేట్ 93% ఓట్ షేర్ ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చారు. మన మీద నమ్మకంతో మన జీవితాలు బాగు చేస్తారు ఈ నాయకత్వం అయితే అని నమ్మి అవకాశం ఇచ్చారు. కాబట్టి దాన్ని నిలబెట్టుకునే దిశగా మనం పనిచేయాలి అని చెప్పనేసి ఈరోజు ఆయన మళ్ళీ డెవలప్మెంటు, కంపెనీసు, మళ్ళీ దావోసు, సోలార్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ మొత్తం ఇంకా ఆయన కాన్సెప్ట్లో డెవలప్మెంట్ ఓరియంటెడ్గా వెళ్తున్నారు. కానీ ఎక్కడ 1% కూడా స్పెసిఫిక్గా వాడిని టార్గెట్ చేయాలా, వీడిని టార్గెట్ చేయాలా. ఇప్పుడు ఆయన జైల్లో వేయదలుచుకుంటే ఆయన మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఇంకా కూడా ఏదైనా సరే చట్టబద్ధంగా ఏదన్నా ఉంటే దాని ప్రకారం వెళ్ళండి, అంతేగాని అనవసరమైన టైము ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయొద్దని చెప్పనేసి సార్ చెప్పడం టీడీఎల్పీ సమావేశాల్లో కూడా క్లియర్గా చెప్పారు. మీరు అనవసరమైన కేసులు పెట్టించి అనవసరంగా పెట్టించి అట్లాంటి కాన్సెప్ట్కి పోవద్దు. ఏదైనా సరే ప్రాపర్ ప్రూఫ్ ఉండి వాళ్ళు తప్పు చేస్తుంటే అట్లాంటి కంప్లైంట్ చేసి చట్టపరంగా యాక్షన్ తీసుకోండి. కానీ మిగతా వాటి మీద అంతా ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. మనం ఏం చేయాలనుకుంటున్నాం, మీ నియోజకవర్గం ఏంటి, నేను రాష్ట్రం ఏంటి అనే దాని మీద ఫోకస్ పెట్టి వెళ్దామని చెప్పి అన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు పారిపోయిన కంపెనీలు మొత్తం ఈరోజు టీసీఎస్ 10,000 మందితోటి ఉద్యోగాలు ఇవ్వడానికి నారా లోకేష్ గారి చొరవతో ముందుకొచ్చారు. ఈరోజు 2,000 సీటింగ్ ఆల్రెడీ అలకేట్ చేశారు టీసీఎస్కి కార్యకలాపాలు. అంటే 2,000 మంది బిడ్డలకి, ఆంధ్రప్రదేశ్లో చదివిన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు ఇమ్మీడియట్ స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ 1 ఇయర్లో 10,000 మందికి ర్యాంపప్ చేస్తూ ఉన్నారు. శ్రీ సిటీలో 15 కంపెనీలు సైన్ చేసినాయి. వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు మళ్ళీ? బికాజ్ ఆఫ్ ట్రస్ట్ ఆన్ లీడర్షిప్ అండ్ పాజిటివ్ పాలిటిక్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అది సక్సెస్ఫుల్ ఫార్ములా.
చిత్తూరు జిల్లా మొత్తం పెద్దిరెడ్డి గారు ఏ విధంగా విధ్వంసం చేశారో మనం అందరం చూసాం. పొంగనూరులో కూడా ఇంకా పూర్తి స్థాయిలో కొంచెం రకరకాల చిన్న చిన్న పొరపాట్లు జరగటం వల్ల ఇండిపెండెంట్గా వేరే ఆయన వేయటం వల్ల రామచంద్ర యాదవ్ గారు వేయటం ఇట్లా కొన్ని కారణాలతోటి జస్ట్ మిస్ అయింది. కానీ లేకపోతే 100% పొంగనూరు సీటు కూడా గెలిచేటటువంటి పరిస్థితి మాకు ఉండేది. మీ ఓటమికి రామచంద్ర యాదవ్ గారు ఒక కారణం అంటారు. అక్కడ కారణం అంటే కొంత ఓట్ షేర్ అనేది ఖచ్చితంగా ఆయనకు పడ్డ ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడేదానికి అవకాశం ఉండేది, ఇంకొంచెం మనం అవకాశాలకు దగ్గరగా ఉండేది అనేది నా అభిప్రాయం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.